హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వివాస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను బెంగళూరు నుండి బళ్ళారి అయితే వచ్చాను అనమాట. సో ఇది మా ఊరు, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఇంకా ఏం చేస్తాం, అక్కడ ఖాళీగా ఉండి మళ్ళీ నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి టెంపుల్కి వెళ్దామంటే నేను నా కోడలు ఇద్దరం అయితే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ కొంచెం దగ్గరలో అంటే ఒక 10 to 15 కిలోమీటర్స్ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఇది ఒక కొండ లోపల ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట. యాక్చువల్గా ఈ స్వామి పేరు అయితే నాకు తెలియదు, కానీ పక్కకైతే దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే ఒక తాతయ్యది అనేది చెప్తున్నారు అనమాట మా కోడళ్ళు. వాళ్ళ పేర్లు చెప్పారు కానీ నాకు అసలు అంత పెద్దగా గుర్తు అయితే లేదు. సో ఇంకా ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎంత హాయిగా ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రావడము. ఇంకా ఈ తాతయ్య అక్కడికి వెళ్ళినప్పటి నుండి కూడా మెడిటేషన్లో ఉన్నాడు అనమాట. ఇంకా సరేలే మేము కూడా కాసేపు కూర్చుందాము, ఎలాగో ఇంకా మనకి ఇంట్లో ఏం పని ఏం లేదు కదా. ఇంకా అందులో మనము మన ఇంటి నుండి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి ఎంత రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా సరే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంటాం కదా. సో అందుకని సరేలే కాసేపు ఇక్కడ టెంపుల్ అన్న స్పెండ్ చేద్దాం అనేసి ఉన్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ వెళ్తానో లేకపోతే మళ్ళీ రేపు వెళ్తానో అంత పెద్దగా ఐడియా అయితే లేదు. అందులో ఇంకా నేను సింగిల్గా వచ్చాను అనమాట. ఇంకా వీళ్ళకైతే ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకుందాము, మనకి గుర్తుగా ఉంటుంది కదా అనేసి నేను వీడియోతో పాటు ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఒక్కదాన్ని వచ్చిన ఫర్ ది ఫస్ట్ టైం. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను. బెంగళూరు నుండి డైరెక్ట్గా మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ నేను నైట్ మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయిపోయాను. బట్ ఈసారి ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నైట్ అంతా అక్కడ ఉండి మార్నింగ్ ఉండి మళ్ళీ ఇలా ఒక 2-3 డేస్ అయితే నేను సింగిల్గా అయితే స్పెండ్ చేశాను అనమాట. అందులో అప్పుడు కొంచెం నేను బాధల్లో ఉన్నాను కాబట్టి సరేలే కొంచెం నాకు అటు ఇటు వెళ్ళాలి అనిపించేది అనమాట. సో అందుకోసమే చాలా ట్రిప్స్ అయితే వేశాను. అండ్ ఇది వచ్చేసి ఇంకా టెంపుల్ అనమాట. ఇప్పుడు పిల్లలు చూపిస్తున్నారు కదా, ఏదైతే ఈ స్వామి టెంపుల్ ఉందో ఆ స్వామి అంట ఇక్కడ ఉయ్యాల్లో ఊగుతారంట డైలీ. వచ్చేసి మా పిల్లలు అయితే చెప్తున్నారు, అత్త ఇక్కడ వచ్చేసి ఆ తాతయ్య ఉయ్యాల్లో కూర్చొని ఊగుతారనమాట ఇక్కడ అనేసి చూపిస్తున్నారు అనమాట. సో ఇది ఆ స్వామిది అయితే ఉయ్యాలన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా నా తాతయ్యది మంచము, టీపాయ్, చైర్, పావుకోళ్ళు అన్నీ కూడా ఒక రూమ్ లాగా అరేంజ్ చేసి ఆ రూమ్ లో అయితే పెట్టారనమాట. సో ఇక్కడ ఇలా పక్కన అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లక్ష్మీదేవి అనుకుంటా. సో లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ బయట మాత్రం సరౌండింగ్స్ ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇలాంటి ప్లేస్ కొంచెం నా హైదరాబాద్ సరౌండింగ్స్ ఉంటే చాలా డెవలప్ అయిపోయి చాలా మంచి పెద్ద టెంపుల్ అయ్యేది. బట్ ఇంకా కొంచెం ఊర్లో కదా కొంచెం కొంచెం చేసుకుని ఉంటారు కాబట్టి సో ఇదైతే ఇలా ఉందన్నమాట. ఇంకా మొత్తం కూడా చాలా పెద్ద ప్లేస్. సో ఇట్లా వెళ్తుంటే ఇంకా ఇక్కడికో తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయి అత్త ఇది చూడు, అత్త అది చూడు అని తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి గుండము. నార్మల్గా ఇప్పుడు సమ్మర్ దగ్గరలో పడింది కాబట్టి అన్ని వాటర్ లేవు. అదే మనకి రెయినీ సీజన్లో అయితే ఇది మొత్తం నిండిపోతుందంట. సో అదే చెప్తున్నారు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను నా కోడలు ఇద్దరం వెళ్ళాం. తర్వాత మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయితే వచ్చాడనమాట, మా అల్లుడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకొక టెంపుల్, వినాయకుడు టెంపుల్ అనమాట ఇది. సో వినాయకుడు టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడే మనకి ఒక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా వినాయకుడు టెంపుల్ దర్శించేసుకొని దాని తర్వాత ఇంకా పక్కకి ఇంకా 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్కి కూడా అయితే మనం వెళ్ళిపోదాము. చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే నియర్లీ ఒక 2300+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి శివాలయం అనమాట. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఆ హోల్లో నుండి సొరంగ మార్గం ఉంది అనేసి ఆ పిల్లలు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏదైతే నేను నా తాతయ్య టెంపుల్ అన్నాను కదా, సో అతను ఏంటంటే ఇక్కడ నుండి లోపలికి వెళ్తారు అని చెప్తున్నారు ఆ పిల్లలు. అది ఓపెన్ అయితే లేదు, మొత్తం లాక్ చేస్తుంది అనమాట. అది ఓపెన్ చేస్తే ఒకసారి మరి వెళ్ళి ట్రై చేస్తే తెలుస్తుంది అనుకుంటే మాత్రం అక్కడ వెళ్ళనియరు, అలా సీల్ చేశారని చెప్పారు. సో ఇదన్నమాట శివాలయం కూడా ఎంత బాగుంది కదా, చాలా మంచిగా పీస్ఫుల్ గా. అసలు ఎవ్వరూ లేరు ఇక్కడ టెంపుల్. అండ్ చాలా పెద్ద రథం ఉంది, ఇక్కడ జాతర అవుతుందంట. సో ఇది వచ్చేసి సీతారాముడు ఈ టెంపుల్ అనమాట. ఇంక ఆ రథం చూస్తే అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుందంట. కొన్ని 2-3 మంత్స్ ఆగితే అప్పుడు మాత్రం ఫుల్ జనాలందరూ నిండిపోతారు అనేది చెప్తున్నారు అనమాట. ఇంక అంతే కదా, జాతర టైంలోనే జనాలు ఎక్కువగా అనిపించేది. తర్వాత అంతగా అయితే పెద్దగా ఇంకా అనిపించారు కాబట్టి సో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. అది కూడా ఊర్లో అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు అదనమాట. ఈ షెడ్ కనిపిస్తుంది కదా, షెడ్ లో అయితే చాలా పెద్ద రథం ఉంది. సో రథం కూడా ఎంత బాగుందంటే, నేను ఫస్ట్ టైం మనకి హైదరాబాద్ లో రథాలు అవన్నీ అంత పెద్దగా ఉండవు కదా, ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ జింకల్ని అయితే వాళ్ళు పెంచుతున్నారు అనమాట. సో జింకలకి పాపం నాకేం తెలియదు ఇక్కడ జింకలు ఉంటాయి ఏమైనా తీసుకెళ్దాం అనేసి. అందుకోసమే ఇంకా 3 అయితే జింకలు ఉన్నాయి, 3-4, బట్ ఏం తెలియదు అనే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా ఇంకా ఇంటికి అయితే వచ్చాము. మా వదిన అయితే
ఇంకా నాకు టమాటో కర్రీ ఇంకా మిర్చి బజ్జీలు అయితే వేస్తుంది. నా వదిన మాత్రం చాలా బాగా తీసుకుంటున్నాను. అసలు ఈ తిండి మాత్రం ఏది కాదు ఇది కాదు అనకుండా అన్ని తినిపిస్తూనే ఉంటుంది. అన్ని ఏదో ఒకటి చేస్తూ ఇంకా పిల్లల కోసం అయితే నేను పాప్కార్న్ చేశాను. వాళ్ళు చూడండి అసలు దేంట్లో వేసుకొని తింటున్నారో మరి కామెడీగా. సో ఫ్రెండ్స్, ఈరోజుకి అయితే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.